ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నేటి క్రైస్తవ సమాజంతో, సంఘంతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. మొదట దేవుని రాజ్యాన్ని వెతికే సత్యాన్ని చాలా మంది నమ్మకపోవటం బట్టి శ్రమపడుచు కొన్నిసార్లు త్రుట్టిల్లుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. నీ వ్యక్తిత్వంలోనే మార్పు వచ్చి నీలో దాగి ఉన్న తలాంతులు బయటికి తేబడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మొదట దేవుని రాజ్యాన్ని వెతకాలని నీ మనసులోనే నిర్ణయం చేసుకుంటే తప్ప ఈ తలాంతులను వెలుపలికి తీసుకురాలేము. అంతవరకు పాపము క్రింద, పాపకు సంబంధించిన విషయాల్లో నీ తలాంతులు దాగి ఉంటాయి. నీ పరిశుద్ధినిగా ఉండవలసిన వ్యక్తివై ఉన్నావు. కాబట్టి పాపపు వ్యక్తిత్వం కనబడకుండా పరిశుద్ధినిగా నువ్వు జీవించాలంటే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. వెతికినప్పుడు పాపం లేకుండా జీవించిన వ్యక్తికి దేవుడు అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి కొద్ది మాటలు దేవుడి మన వినికిడిలో ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభా, మీకు స్తోత్రాలు. రాత్రంతా గాచి కాపాడి మరొక శ్రేష్టమైనటువంటిది దినమును మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే కృపా భాగ్యము వెనలేని మాకు మీరు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. దేవుని యొక్క వాక్యము మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ప్రకారం మీ రాజ్యాన్ని, నీతిని వెతకమన్నారు. ప్రభు, మా జీవితంలో పరిశుద్ధత, భక్తి, నీతి కలిగి మేము జీవించడంలో సహాయం చేయండి. ప్రభు, మేము ఆ విధంగా వెతికినప్పుడు మా అవసరతలన్నీ తీరుస్తానన్నారు. కొన్నిసార్లు మేము నీతి లేకుండా, నైనా బలహీనలు కలిగి, నైనా పాపులుగా ఎవరన్నా వెతికినట్లయితే క్షమించి ప్రభానైనా నీతిమంతులుగా మిమ్మల్ని వెతికే కృప అందరికీ దయచేయండి. మా అవసరతలన్నీ తీర్చి మమ్మల్ని బలపరుస్తారని నమ్ముతున్నా. ఏదైనా ప్రభా జన్మదినాలు, పుట్టినరోజు జరుపుకునే బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. స్వార్థ పరిచర్యలకి సహాయం చేయండి. ప్రభా, ఎంతవరకు శిలువ ధ్యాన కూడికల్లో నడిపించినందుకు మీ స్తోత్రం. మరలా మా అనుదిన అవసరతల్లో నేను మా పని పాటల గురించి, మా అక్కరతల గురించి ప్రార్థన చేస్తాను. ఈ దినకున్నటువంటి మా అవసరతలన్నీ తీర్చండి. మాకంటే ముందుగా మీరు వెళ్ళి మా మార్గాలు సరళించి ఈ దిన దీవెనలతో మమ్మల్ని, మా కుటుంబాన్ని నింపి మహాకృపలో నడిపిస్తారు. నీ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.